హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరి అనుష. సమ్మర్ వచ్చేసింది కదా, మరి సమ్మర్ రాగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే పచ్చళ్ళు పట్టుకోవడం మాత్రమే. సో ఈరోజు మన వీడియోలో నేను వచ్చేసి టమాటో నిలువ పచ్చడి ఎట్లా పట్టుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. సో చూస్తుంటేనే నోరూరిపోతుంది, చాలా ఫ్రెష్గా ఉంది కదా పచ్చడి. సో 2 కేజీల వరకు ఈ టమాటో పచ్చడిని అయితే మేము పెట్టామండి. సో 2 డబ్బాల్లో స్టోర్ చేసుకుంటున్నాము, ఒకటి మాకు, ఒకటి మా అత్తగారికి. సో లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది అయితే 2 కేజీల టమాటాలను తీసుకొని నీట్గా కడిగేసి తుడుచుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా, కట్ చేసి ఒక డబ్బాలోకి అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు అనేది కొలత వేసుకోవాలి. 2 కేజీల టమాటోలకి గాను 4 గిద్దల ఉప్పు అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము. సో చూడండి, ఈ గిద్దతో 4 గిద్దలు అంటే మనం రైస్ వేసుకుంటానికి యూజ్ చేసుకుంటారు కదా సోల, అటువంటిదైతే ఒక సోల వేసుకున్నా సరిపోతుంది. గిద్ద ప్రకారం చెప్పాలి అంటే 4 గిద్దలు వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువైనా కూడా ఉప్పు అనేది ఎక్కువ తినలేరు కాబట్టి ఈ కొలత అయితే సరిపోతుంది మనకి. ఈ విధంగా 4 గిద్దలు అయితే ఇందులోకి మేము యాడ్ చేస్తున్నాము. చూసారు కదా, ఉప్పుని ఈ టమాటోల్లో ముక్కల్లో వేసే ముందు ఒక అరగంట ముందు బాగా ఎండనివ్వాలి. ఆ తర్వాత ఈ ముక్కల్లో వేసుకోవచ్చు, లేదంటే నిమ్ముగా ఉంటుంది అనమాట. లేదంటే మీరు ఎండ లేదు అనుకుంటే కొంచెం బాండీలో ఒక 5 నిమిషాల పాటు ఉప్పు వేడయ్యే వరకు ఫ్రై చేసి వేసినా కూడా సరిపోతుంది. ఈ విధంగా ముక్కల్లో ఉప్పు కలిపి పెట్టడం వల్ల ఏమవుతుందంటే పులుసు అనేది ఊరుతుందనమాట, అందుకని ఇట్లా పెడతారు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టాలండి. రోజుకి ఒక్కసారి మనం స్నానం చేసిన తర్వాత చేతికి తడి అనేది ఏమీ లేకుండా ఉంటే చేత్తో అయినా ముక్కల్ని కింద నుంచి పైకి తిప్పుకోవచ్చు, లేదా గరిటెతో అయినా సరే రోజుకి ఒక్కసారి తిప్పాలి. తిప్పిన తరువాత 3వ రోజు ఆ డబ్బాలో ఉన్న ముక్కలు ఉంటాయి కదా, ఈ ముక్కల్ని మనం పులుసు ఊరుతుందండి, ఉప్పు వేసి పెట్టాం కాబట్టి అది నీట్గా పిండేసుకుని ఒక జాలిబుట్టలోకి వేసుకొని తెచ్చుకోవాలి. ఆ పులుసు పిండే క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. పులుసు అంతా ఒక జాలిబుట్టలో వేసుకుంటే పులుసు అంతా అడుగుకి కారిపోతుంది కదా. ఆ తర్వాత ఈ ముక్కల్ని మాత్రమే మనం ఎండపెట్టాలి. ఆ పులుసు అనేది ఇందాక మనం ముక్కల కోసం వేసిన డబ్బాలోనే ఉండిపోతుందండి. దాంట్లోకి మనం చింతపండు నానబెట్టుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఎండలో ఒక 2 రోజులు కంప్లీట్గా బాగా ఎండ ఉంటే సరిపోతుంది. కంప్లీట్గా ఎండనిచ్చేస్తే చాలండి, చక్కగా ఎండిపోతాయి. ఇవి సన్న సన్న ముక్కలు కట్ చేసాం కాబట్టి. ఈలోపు ఒక చిన్న పని అయితే చూద్దాము. ఇది వచ్చేసి చింతపండు అండి. 2 కేజీల టమాటాలకి 1 కేజీ చింతపండు అయితే పడుతుంది. దీంట్లో ఇత్తనాలు వీనలు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ చింతపండుని. ఇందాక మనం ముక్కలు పిండగా పులుసు వచ్చింది కదా, ఆ పులుసులోకి ఈ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఇందాక పులుసు తీసే క్లిప్పింగ్ మిస్ అయింది కదా, సో ఇదే డబ్బాలో ఆ పులుసు అనేది ఉందండి. ఈ చింతపండుని చక్కగా మునగా చేత్తో అనుకొని ఈ విధంగా చింతపండును కూడా రేపు పచ్చడి రుబ్బుదామనంగా ఈరోజు నైట్ అయినా నానబెట్టచ్చు, లేదా మనం ముక్కలు ఎప్పుడైతే ఎండబెడతామో అదే రోజు చింతపండును కూడా ఆ పులుసులో నానబెట్టచ్చు. ఎట్లా వీలైనా అలా మీరు పెట్టుకోండి. సో 2 రోజులకి ఈ ముక్కలు చూడండి ఎంత బాగా ఎండిపోయాయో. ముందే చెప్పాను కదా, ఎండ బాగా ఉంటే 2 రోజులు సరిపోతుంది. ఎండ సరిగ్గా లేదు అనుకుంటే 3వ రోజు కూడా మధ్యాహ్నం వరకు ఉంచి మధ్యాహ్నం నుంచి ముక్కలు తీసేసుకోవచ్చు. పొద్దున్న ఆరబెడితే సాయంత్రానికి ముక్కలు తీసేసుకోవాలి. మళ్ళీ రేపు పొద్దున్న ఆరబెడితే సాయంత్రానికి ముక్కలు తీసేసుకోవాలి. అలా చేయాలి, ఓకేనా. సో ఈ విధంగా ముక్కలు ఎండిపోయిన తర్వాత వీటినైతే మనం ఫస్ట్ మిక్సీ అయితే పట్టుకోవాలండి. రోట్లో దంచుకునే వాళ్ళు రోట్లో దంచుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మిక్సీ పట్టి మీకు చూపిస్తున్నాను. రోల్ అవైలబుల్గా ఉంటే రోల్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది రోట్లో దంచుకుంటే. మనకి ఇలా మిక్సీలో పట్టుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది. ఈ ముక్కల్లో ఆల్రెడీ మనం ఉప్పు కూడా వేసే ఊరబెట్టాం కాబట్టి స్పెషల్గా ఉప్పు వేయాల్సిన పర్లేదు. ఒక వాయి నేను పట్టానండి, చూడండి ఈ విధంగా కొంచెం తొక్కులుగానే పట్టుకోవాలి. మరీ పౌడర్ లాగా అయితే వద్దు, ఎందుకంటే టమాటా పచ్చడి తినేటప్పుడు మనకి ఈ విధంగా మధ్య మధ్యలో ఇట్లా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఇలా తగలొద్దు అనుకుంటే ఫైన్ పౌడర్ లాగా మిక్సీ అనేది పట్టుకోవచ్చండి. సో ఒక వాయి అయితే నేను ఆల్రెడీ పట్టాను. సో ఇప్పుడు ఈ వాయి పట్టిని మీకు చూపిస్తాను, చూసేద్దాము. సో చూడండి ఈ విధంగా అయితే పట్టుకున్నాను. అట్లాగా మీకు ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు ఈ విధంగా ఫస్ట్ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి.
ఇప్పుడు ఒకసారి చింతపండు నానబెట్టాం కదా, అదైతే ఆ డబ్బా మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చక్కగా చింతపండు ఆ పులుసులో చక్కగా నానిపోయింది. చూస్తున్నారు కదా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టండి. ఇక ఇందులోకి ఇంకా ఏమేమి యాడ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసి పచ్చళ్ళలోకి వేసుకునే కారం అండి. ఈ కారాన్ని అయితే మనం బయట కొనుక్కోవాలి. కూరల్లోకి వాడేది మాత్రం వేసుకోకూడదు. ఇది వచ్చేసి ఈ గిద్దతో 4 గిద్దల కారం అయితే నేను వేస్తాను పచ్చళ్ళలోకి. అలాగే ఆవపిండి, మెంతిపిండి కూడా కావాలి. పిండి లేకపోతే ఆవాలు, మెంతులు కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ కూడా పట్టుకొని పచ్చళ్ళలో యాడ్ చేసుకోవచ్చు. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ఇంకా వెల్లుల్లిని కూడా మధ్యలో యాడ్ చేస్తాము, అది యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నానబెట్టిన చింతపండు ఉంది కదా, మేము గ్రైండర్లో పచ్చడి అయితే చేస్తున్నాము. ఒక వాయికి ఎంతైతే పడుతుందో చూసుకొని అంత చింతపండునైతే ఇందులోకి వేసేయండి. మొత్తం కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు ఒక్కసారిగా. సో మీ గ్రైండర్ కెపాసిటీని బట్టి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత పచ్చడి అవన్నీ యాడ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువైపోతుంది కదా, అదొకసారి వేస్తేనే మనకు అర్థమవుతుంది. అది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. చింతపండు ఈ విధంగా మెత్తగా నలిగిపోయిన తర్వాత మనం ఇందాక పట్టి పెట్టుకున్నాం కదా, టమాటో ముక్కల్ని మిక్సీ పెట్టుకున్నాం కదా చేసి, ఆ పౌడర్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. చెప్పాను కదా ఇందాకే, గ్రైండర్ తిరగదు అనుకుంటే 2 ఆయిల్ కింద కూడా వేసుకోవచ్చు. గ్రైండర్కి సరిపోతుంది అనుకుంటే ఒకే వాయి కింద ఈ పచ్చడి మొత్తాన్ని కూడా వేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మొత్తంగా వేసేసి కొంచెం సేపు నలగనిద్దాము. ఈ లోపైతే తాలింపు ప్రొసెస్ చూద్దాము. ఇవి నలుగుతూ ఉంటాయి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 కేజీ శనగ నూనె అయితే తీసుకున్నానండి. మనం పచ్చళ్ళలోకి శనగ నూనెని మాత్రమే యూస్ చేసుకోవాలి. అదైతేనే మనకి పచ్చడి ఎక్కువ కాలం అనేది నిల్వ ఉంటుంది. చూసారు కదా. సో ఇది ఇంకా కొంచెం ఆయిల్ మనకి పచ్చళ్ళలోకి ఎక్కువ ఉంటేనే రైట్ అండి. ఎందు గురించి అంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి కాబట్టి చెడిపోకుండా ఉంటుంది. ఇంకా కొంచెం ఆయిల్ ఒక పావు కేజీ వరకు ఆయిల్ అయితే పక్కన పెట్టాను. సో పచ్చళ్ళలోకి సరిపోకపోతే మళ్ళీ తర్వాత యాడ్ చేద్దామని. ఆయిల్ హీట్ అయిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి గ్రైండర్ దగ్గరికి వచ్చేయండి. పచ్చడి అయితే వేసాం కదా. సో ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి మనం 4 గిద్దెల వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. కొలత ప్రకారమేనండి. ఈ కారం మొత్తం యాడ్ చేసేసుకొని దీన్ని కూడా చక్కగా కలిసిపోయేలాగా తిరగనివ్వాలి. మధ్య మధ్యలో గరిటె పెట్టి ఎక్కడైనా స్ట్రక్ అవుతుంటే కొంచెం తిప్పుతూ ఉండండి. లోడ్ హెవీ అయినప్పుడు ఏంటంటే గ్రైండర్ అనేది కొంచెం స్ట్రక్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఆ ప్రాబ్లం మీకు రాకుండా చూసుకోండి. ఓకే కదా. సో ఈ విధంగా 4 గిద్దల కారం అయితే వేసేసాము. మాకు లోడ్ కొంచెం హెవీ అయిందనిపించిందండి. ఇంకా కొంచెం పచ్చడి అయితే తీస్తున్నాము. ఇది చిన్న గ్రైండర్ కదా, సో స్ట్రక్ అయిపోతుంది మాటికి. అందుకని కొంచెం పచ్చడిని అయితే మేము తీస్తున్నాము. నెక్స్ట్ వాయి కింద వేసుకోవచ్చు అని చెప్పేసి మనం వేసుకునేటప్పుడే ఫస్ట్ గ్రైండర్ కెపాసిటీని బట్టి వేసుకోవాలండి. సో అది మాత్రం మీరు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఇందులోకి 2 వాయిల్గా డివైడ్ చేశాను కదా. ఇప్పుడు ఇది వచ్చేసి మెంతిపిండి అండి. ఇది వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. ఇదైతే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఆవపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 ఆయిల్కి సమానంగా వేసుకుంటే సరిపోతుందండి. మెంతిపిండి, ఆవపిండి 2 కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆవపిండిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా నేను మీకు కొలత కోసం చెప్తున్నానండి, జస్ట్ నార్మల్గానే. ఇది కూడా 2 టేబుల్ స్పూన్లు, అది ఎంత వేసామో ఇది కూడా అంతే యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా చక్కగా పచ్చళ్ళలో కలిసిపోవాలి. ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయలండి. ఒక వెల్లుల్లిపాయని మొత్తాన్ని ఈ విధంగా పైన పొట్టు అయితే తీసాను. మొత్తానికి ఎక్కువ అయితే తీయలేదు. దీన్ని కొంచెం దంచుకునైనా ఈ పచ్చళ్ళలోకి యాడ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు. చక్కగా ఇవి కూడా నలిగిపోతాయి. ఇప్పుడు ఒకసారి తాలింపు దగ్గరికి వచ్చేద్దామండి. మనకి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆపేసేయండి. స్టవ్ ఆపేసి ఈ వెల్లుల్లిని వేసేయండి. ఆయిల్ బాగా హీట్ అయితే మనం వెల్లుల్లి వేయంగానే పైకి వచ్చేస్తుందండి. వెల్లుల్లి మీరు తాలింపు కోసం ఏమైతే వేసుకుంటారో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు మీకు ఏది ఇష్టం ఉంటే అవి వేసుకొని పక్కన పెట్టేయండి. కరివేపాకు కొంతమంది వేసుకుంటారండి, కొంతమంది వేసుకోరు, అది మీ ఇష్టము. సో ఈ వాయి అయితే చక్కగా నలిగిపోయింది. స్టవ్ ఆల్రెడీ ఆపాం కాబట్టి తాలింపు చక్కగా వేగిపోతుంది ఆయిల్ హీట్కే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక 2వ వాయి మనం సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా నలగలేదని, దాన్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేస్తాను. ఫస్ట్ వాయికి ఎలా అయితే చేసామో సెకండ్ వాయికి కూడా అలాగే చేయాలి. సో మొత్తంగా పచ్చడి మొత్తాన్ని ఈ విధంగా
గిన్నెలోకి అయితే మొత్తంగా వేసేసుకున్నానండి. ఇప్పుడు తాలింపు పెట్టడమే లేట్ మనకి. సో తాలింపు కోసం ఆల్రెడీ నూనె అయితే మనం కాగించే పెట్టుకున్నాం కదా, మొత్తాన్ని ఈ విధంగా పచ్చళ్ళలోకి అయితే యాడ్ చేసేసి చక్కగా తిప్పేసుకోవటమే. ఫైనల్గా మన టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అద్దిరిపోతుంది. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలామందికి ముక్క లేనిదే ముద్ద ఎలా దిగదో, చాలామందికి పచ్చడి ముద్ద లేనిదే ముద్ద కూడా దిగదండి. సో అందులో నేను ఒక్కదాన్ని అనమాట. కొంచెమైనా రోజుకి రైస్లో కొంచెమైనా పచ్చడి వేసుకొని తినాల్సిందే. సో ఇలాంటి పచ్చళ్ళు 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి కాబట్టి మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఒక ముద్దలోకి పచ్చడి వేసుకుని అయితే తినేయచ్చు. ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేశారంటే చక్కగా ఆయిల్ కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది. 1 or 2 అవర్స్ పెట్టారు అంటే ఇంకా తరువాత మనం దేంట్లోకి కావాలంటే దాంట్లోకి దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. జాడీల్లోకి కావాలంటే జాడీల్లోకి, లేదంటే ఏదైనా ఒక ఎయిర్టైట్ బాక్స్లోకి స్టోర్ చేసుకోవచ్చు. మేమైతే 2 డబ్బాల్లోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాము. కొంచెం మాకు, కొంచెం మా అత్తగారికి. సో ఫైనల్గా ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.